హాయ్ అండి. అది కదండి, ఇప్పుడు సర్వమతాలు ఒకటే మాకు, ఏ మతాన్ని మేము ద్వేషించము అని చెప్పని ఒక పెద్ద మనిషి, ఒక మత ప్రవక్త, ఒక మతానికి అధినేత ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు. మరి అదే మత ప్రవక్త ఒక పక్కేమో అదేంటి క్రిస్టియానిటీలో ఉగ్రవాదం ఉంది, క్రిస్టియానిటీలో తీవ్రవాదం ఉందని చెప్పని అంటున్నారు. క్రిస్టియానిటీలో తీవ్రవాదం ఉండి ఎవరి మీద దౌర్జన్యం చేశారు, ఎవరి గుళ్ళ మీద దాడి చేశారు, ఏ హిందువుల మీద దౌర్జన్యంగా మరి దుర్భాషలాడుతున్నారు అర్థం చేసుకోండి ఒకసారి. ఆ మత ప్రవక్త ఇప్పుడు సర్వమతాలని గౌరవించాలి అనే మత ప్రవక్త మరి మరియమ్మ తల్లి గర్భం ధరించడం ఏంటి, కన్యక గర్భం ధరించడం ఏంటి అని చెప్పని అన్నాడు. గౌరవించాలని చెప్పి ఒక నోటితో అంటూనే మరి ఒకవైపున మళ్ళీ అవమానపరుస్తూనే ఉన్నాడు. అది ఎంతవరకు కరెక్టు? ఎవరో ఏంటి అనేది ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది చూసి ఉంటారు. ఇప్పుడు ఒకటండి, ఎవరి మతాచారాలు వాళ్ళు పాటిస్తారు అన్నప్పుడు మీ గ్రంథాల్లో ఉన్నది మీరు ఎలా ఆచరిస్తున్నారో ఇతరులు కూడా వాళ్ళ గ్రంథంలో ఉన్నది వాళ్ళు ఆచరిస్తారు. మేము పండు ఇస్తే తినరు, పలహారం ఇస్తే తినరు అంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్నది ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని ఆచరిస్తున్నారు. ఇప్పుడు తినకపోతే మీకు వచ్చిన నష్టం ఏముంది? మరి ఆయన అడిగారు ఏమనంటే, ఆ మత ప్రవక్తన పెద్ద మనిషిని అడిగారు ఒక ఆయన, మీరు విదేశాలకు కూడా వెళ్తున్నారు, చాలామంది మీ కాళ్ళ మొక్కుతున్నారు కదా, మరి ఇక్కడ వాళ్ళ మీద ఇక్కడ వాళ్ళకి మీ మీద వ్యతిరేకత అంటే వాళ్ళు అసలైన క్రిస్టియానిటీ ఉంది, అక్కడే ఏముండదు, ఇక్కడేమో నడమంత్రపు ఇక్కడదే అని చెప్పని అన్నారు ఆయన. ఇక్కడ నడమంత్రపుది కాదండి, అక్కడ మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారంటే క్రిస్టియానిటీలో ఉన్న సాత్వికం, క్రిస్టియానిటీలో ఉన్న ప్రేమ. ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీరు ఇక్కడ ప్రతిసారి ఉగ్రవాదులాగా దాడులు చేస్తూ మరి ఎక్కడ క్రైస్తవులు ఉంటే వాళ్ళ మీద పడుతూ, ఎక్కడ క్రైస్తవులు ఉంటే వాళ్ళ బట్టలు కూడా తీసి తిప్పుతూ ఉంటే మరి ఎదురు తిరుగుతారు. ఇక్కడ వాళ్ళు సాత్వికులే, అక్కడ వాళ్ళు ఎలా సాత్వికులా? మీరు క్రిస్టియన్ దేశంలోకి వెళ్ళి ఎలా సామరస్యంగా వస్తున్నారో ఇక్కడ ఉన్న క్రిస్టియానిటీని కూడా మీరు అలా చూస్తే ఎవరు కూడా ఎదురు తిరగరు. ఓకే అండి, బాయ్.